కొండా లక్ష్మణ్ బాపూజీకి జాతిపిత ఇవ్వాలని మనం ఒక దృఢ సంకల్పంతో సాధించాలని మనం అది చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నాకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో నాకు ఎంత అనుభవం ఉందంటే, నేను ప్రతిరోజు ఈయన గుట్టల యాదగిరి గుట్టల మేము అప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు 98లో ప్రతిరోజు నేనే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు నేనే తీసుకొని పోయి మళ్ళీ డ్రాప్ చేసుకుంటూ ఉంటున్నాం. అప్పుడు అట్లా మాకు చాలా అనుభవం ఉంది. ఇదే మన జలదృశ్యంలో టీడీపీ గవర్నమెంట్లో మన తెలంగాణ ఆవిర్భవించిన ఇది మన జాతిపిత మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే అది స్టార్ట్ అయింది. కాబట్టి ఆ రోజు అప్పటి నుంచి మళ్ళీ బాపూజీ ఇల్లుని మొత్తం ఎట్లా అంటే ఒక మామూలు వ్యక్తికి ఎట్లా ఇది ఉంటుందో అట్లా అన్ని సామాన్లు తీసి బయట పడేసి వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చినాం. కానీ మనం ఏం చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆయనకి ఏం చేయలేకపోయినారు. ఆయన అంత్యక్రియలు ఇక్కడ చేసినామన్నా కూడా మనం అందరం పట్టుబడితేనే ఇక్కడ చేయించాం. కాబట్టి అట్లనే ఇదే పట్టుతోటి మనం ఇక్కడ జాతిపిత ప్రకటించాలని మనమందరం ఏకతాటిగా ఉండాలని కోరుకుంటూ